మళ్ళా అది గొర్రెల స్కాము, బర్రెల స్కాము ఒక్కటా నీది నీ అన్ని మొత్తం స్కామ్లు, నీ బతికే ఒక స్కామ్ లెక్క అయిపోయింది. అటు పోలీస్ అధికారులను ఇరికిచ్చినావు, ఇటు కరెంట్ ఆఫీసర్లను ఇరికిచ్చినావు, కరెంటు అధికారులను ఇరికిచ్చినావు, అటు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇరికిచ్చినావు. ఒక్క నిరికించుడని కాదు, యావత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇరికిచ్చినావు. నీతోటి ఎంతవరకు స్కామ్ అయితే గంతవరకు చేసేసినావు. ఇది వద్దు అనిలే, ఇది ఎంత అయితే గంత చేసేసి ఇంకా సిర్లెక్క. ఇగో ఇది నీ కాన్సెప్ట్. సిగ్గుశరం ఉండాలి కేసీఆర్. ఇగో అంతా ఆపరేటర్ల వల్లే 1,00,000 మంది ఒక డిస్టిక్లో 10,000 మంది ధరణితోటి ఇబ్బంది పడుతున్న రైతులు, 10,000 మంది ఒక డిస్టిక్. ఇక్కడ చెప్పింది తక్కువనే 1,00,000 మంది అని చెప్పేసి, కాదు 2-3 లక్షల మంది ఉన్నారు ధరణిలో ఇబ్బంది పడుతున్న రైతులు. ఉన్న ల్యాండ్స్ అన్నీ ఆక్యుపై చేసినాం, గవర్నమెంట్ ల్యాండ్స్ లావన్ పట్టలు మొత్తం ఆక్యుపై చేసినాం. ఒక్క స్కామ్ అనేది. సిగ్గుశరం ఉండాలి. నువ్వు గవర్నమెంట్ లెక్క నడుపుతున్నావు. దయచేసి ఒక్కటే చెప్తున్నా, ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఒక్కడే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, సూటిగా చెప్తున్నా. ఒకవేళ మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ కానీ లత్కొర్రావు అంటే హరీష్ రావు మొత్తం స్కామ్స్ అన్ని బయటపెట్టి ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో ఖచ్చితంగా లోపటేది. రేపు మీ గవర్నమెంట్కు మళ్ళీ వాల్యూ ఉంటుంది, మీకు ఒక వాల్యూ ఉంటుంది. ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటోళ్ళను అసలు బయటకు వెళ్ళనియొద్దు, జీవితాంతం వెళ్ళనియొద్దు. ఇలా చూడ సెక్రటరియట్లోనే విధులు నిర్వహిస్తున్న ఓ ఫార్మసిస్టు షాక్కు గురైన ప్రభుత్వ పెద్దలు. ఇక ఇట్లున్నది కథ. చెప్పేటోళ్ళు లేక చెడిపోయింది అన్నట్టు. ఎట్లున్నదనంటే ఏ పనైనా సరే, కేసీఆర్ గవర్నమెంట్లో చేసినటువంటి ఈ లండ్ అంటే మొద్దు సోమరిపోతనంతో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఇక ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నాం. ఏదన్నా పేపర్ తీసుకుంటే ఏదన్నా ఒక వార్త నీకు సంబంధించింది కాక ఇంకోటన్నా రావాలి. ఏదున్నది పేపర్ మొత్తం నీదే. స్కాము స్కాము స్కాము, బల్ల స్కామ్, గొల్ల స్కాము, పందల స్కాము, అన్ని స్కామ్లేని మొత్తం. దాన స్కామ్లు ఏదన్నా ఒకటి ఉండాలి. స్కామ్ ఉండొద్దు అసలు, అది కూడా ఉండొద్దు లెక్క ప్రకారం అయితే. ఇదైతే మంచిగా వేసిరే. ఆదాబ్. క్వార్టర్ ధర నిర్ణయించారు కానీ స్కూల్ ఫీజుల ధర నిర్ణయించలేకపోయారు. ఫీజుల నియంత్రణ ఏది? కార్పొరేట్ దోపిడీని అడ్డుకునేది ఎవరు? ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అధిక ఫీజులు. ప్రైవేట్ స్కూల్ కాలేజీలకు లేని ఫీజ్ స్ట్రక్చర్. కేజీ 50,000 నుంచి లక్షల్లో వసూలు. కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్కు 2 నుంచి 3 లక్షల పైమాటే. అందినవాడికి దోచుకున్నంత వైనం. విద్యా హక్కు చట్టం 2009 అమలు జాడేది. స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం. సర్కారు మారిన విద్యా వ్యవస్థలో కనిపించని మార్పు. నిద్రమత్తులో ప్రిన్సిపాల్, సెక్రటరీ, కమిషనర్, ఇతర ఉన్నత అధికారులు. నీకెంత నాకెంత అన్నట్టుగా ప్రభుత్వ అధికారులు మామూలు మత్తులో జోగుతున్నది ఎవరు? బహిరంగంగా చర్చకు రమ్మంటున్నారు. అయితే ఒకటి ఏంటంటే, నేను మొన్న కూడా చెప్పిన, మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ విద్యా విధానములో కానీ వైద్య విధానంలో కానీ మార్పులు కనుక రేవంత్ అన్న మీరు తీసుకురాకుంటే పరిస్థితులు రేపు మళ్ళా వేరేలాగా ఉత్పన్నమవుతాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి. దయచేసి మీ మీద నమ్మకం ఉన్నది, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయరని చెప్పేసి తెలంగాణ ప్రజలు మీకు పట్టం కట్టిర్రు. సో వాళ్లకు ఏదైతే ఉండొచ్చు సరే, మీరు అన్నట్టుగా ఇవాళ మీకు మీ పెద్దలు సంపాదించిన ఆస్తులు మీకు సరిపోతాయి, మీరు కూర్చొని తిన్నా సరిపోతాయి. సో నువ్వు ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చేస్తున్నావు, బట్ నీ కింద స్థాయి క్షేత్రస్థాయి వరకు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి దృష్టి పెట్టండి. ఈ ప్రైవేట్ స్కూళ్ళ పైన అయితే కొంచెం తగ్గితే రెవెన్యూ ఆదాయం గవర్నమెంట్కు తగ్గొచ్చు, కానీ ప్రజల మనసుల్లో ఈ ఫీజుల వసూలుది, ఏది ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల వసూలుది, దాని మీద ఒక చట్టం అనేది 2009 ప్రకారంగా ఒక చట్టం అనేది తీసుకొస్తే, ఫీజుల నియంత్రణ పైన ఒక చట్టం కనుక మీరు రాగలిగితే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టుకొని పూజ చేస్తారు. దయచేసి ఆ రకంగా అడుగులు వేయండి. ఆ పని మాత్రం ఫస్ట్ చెయ్యండి కొంచెం దయచేసి. ఎందుకంటే ఒకటి చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్స్ మెల్లమెల్లగా అయితే, ఎందుకంటే వచ్చిందే మొన్న కాబట్టి. సో నేను ఒకటే సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, ఖచ్చితంగా విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు కనుక రాకపోతే రేపు తెలంగాణ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది. ఇది పక్కా. సరే ఉద్యోగాలు వస్తాయా రావా అనేది తర్వాత, అది సెకండరీ విషయం.
కానీ విద్యా విధానంలో మార్పులు అయితే ఖచ్చితంగా తీసుకురండి. ఈ కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి విద్యను అభ్యసించే విద్యార్థులను కాపాడిన వాళ్ళు అవుతారు. వాళ్లకు మీరు ఇచ్చే ఒకటే గిఫ్ట్ ఏమింది అంటే కార్పొరేట్ విద్యా విధానం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకొచ్చి ఫీజుల నియంత్రణ అనేది ఒక చట్టం కనుక తెస్తే ఖచ్చితంగా తెలంగాణలో విద్యా వ్యవస్థలో ఒక మార్పు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా మళ్ళీ వైద్య విధానంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఇక చూడు, కేసీఆర్ మెడకు కరెంటు పంచాయతీ. అయ్యో రామా, ఈ చదివి ప్రతి పేపర్ నాకే యాస్ట్ వస్తుంది. ఇగో చూసుకో, కేసీఆర్ పేపర్లు అన్నీ ఇవ్వాలంటే మొత్తం ఎన్ని వచ్చినాయో నీ ఇంటికి అన్నీ వస్తాయి. అన్ని పేపర్లు తిరిగేస్తుడు. ఏనన్నా నీ పేపర్లో నీ ఫోటో, నీ లెక్క, నీ కథ నీ లేకుంటే ఎవరన్నా అడిగి చూడు. ఇదేంది, ఏమున్నా ఇలా చదవబుద్ధి అయితే లేదు పరీక్ష. ఒకటి ఒపీనియన్ పోల్ పెట్టమ్మా. కేసీఆర్ ఎన్ని స్కామ్లలో ఉన్నది నిజమేనా? గొర్రెలు, విద్యుత్ స్కామ్, కాళేశ్వరం, ఇది నిజమేనా? నిజమా అబద్ధమా? కేసీఆర్ సహా 25 మందికి పవర్ కమిషన్ నోటీసులు. విద్యుత్ కొనుగోలు అంశంపై పెనుదుమారం. సమాధానం ఇచ్చేందుకు జూన్ 15న డెడ్లైన్. సమయం కావాలని కోరిన కేసీఆర్. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్న కవిత, కల్వకుంట్ల, కాందాన్లో టెన్షన్. ఇక టెన్షన్ కాకుండా ఏమవుతుంది చెప్పు. బిడ్డ జైలుకు పోయే, మళ్ళీ ఈయన జైలుకు పోయిండు, అల్లుడు జైలుకు పోతాడు. ఇక కొడుకుకు మరి ఏమో తెలియదు. కానీ ఒకవేళ అదే రకంగా గిట్ట అయితే ఖచ్చితంగా కాందాన్ జైల్లో పోయి కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇగో, బ్లాక్ షిప్ మిస్సింగ్. పరారీలో కాంట్రాక్టర్ మొహినుద్దీన్. 700 కోట్ల స్కామ్ జరిగినట్టు ఏసీబీ వెల్లడి. 10 మంది నిందితులుగా గుర్తించి అరెస్టు. గొర్రెల స్కామ్లో కొనసాగుతున్న విషయం. 700 రూపాయల సొమ్ము. యువనయ సొమ్ము కేసీఆర్, అది న్యాయ సొమ్మ? తెలంగాణ ప్రజల సొమ్ము అది. తెలంగాణ ప్రజల సొమ్మును తెలంగాణ ప్రజల రక్తం పిలిచినవు నువ్వు. బిడ్డ అయ్యేలా కక్కాలి నువ్వు ఖచ్చితంగా. లేదంటే ప్రజలే తిరగబడతారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కనుక చెయ్యకుంటే ప్రజలే తిరగబడే అవకాశం వస్తుంది. ప్రజలు కూడా తిరగబడతారు. నువ్వు అట్లా అంత ఈజీగా లెక్క పెట్టుకో కేసీఆర్. నువ్వు అనుకున్నావు నేనే రాజు నేనే మంత్రి అని చెప్పేసి అనుకున్నావు. అది కాదు, వ్యవస్థకి ఇట్లుంటుంది చూడు. ఇప్పుడు చూపిస్తారు నీకు. తూర్పు ఆఫ్రికా దేశమైన మాలవీలో ఘోరం. విమాన ప్రమాదంలో ఉపాధ్యక్షుడు దుర్మరణం. భార్యతో సహా 9 మంది మృత్యువాత. ఎందుకో ఏమో ఈ దుర్మి ఇదేమో సంవత్సరం అన్నారు. ఈ సంవత్సరం కూడా నాకు అంత యాలేదు. ఏదో మొన్ననే ఆయన ఎవరు ఆ దేశ ప్రధాని, ఇజ్రాయెల్ ప్రధాని, ఆయన చనిపోయిండు. మళ్ళా తూర్పు ఆఫ్రికా దేశమైన మాలవీలో ఘోరం. అందులో ఉపాధ్యక్షుడు చచ్చిపోయాడు. జర విమాన ప్రమాదాలు బాగానే ఉన్నట్టునే ఈ సంవత్సరము. చూసేక్కు కేసీఆర్, ఎందుకైనా మంచిది. ఎంతైనా తెలంగాణ తెచ్చినాయి నువ్వు సీఎం. మళ్ళీ ప్రభాకర్ రెడ్డి లాగా నువ్వు పారిపోతే పరిస్థితి కూడా గిట్లే ఉంటుంది. మళ్ళీ ఎవడు క్షమించినా కర్మ అనేది వదలది. కర్మ దాని పని దాన్ని చేసుకుంటూ పోతూనే ఉంటుంది. సో నమస్తే తెలంగాణ. ఇగో, ఇవాళ ఏఈ ఫలితాల కోసం అభ్యర్థుల ధర్నా చేసేది నీకు ఇక్కడ కనిపించింది. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఫోటో నమస్తే తెలంగాణలో ఎన్నన్నా వచ్చిందా? ధర్నా అనే పదాన్ని ఎక్కడైనా వాడినరా? అది వాడితే ఎక్కడ వాడినరు?
ఢిల్లీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇవన్నీ వేరే రాష్ట్రాలయే ధర్నా అని వాడిరు తప్ప కానీ తెలంగాణలో ధర్నా అనే పదాన్ని, తెలంగాణకు సంబంధించిన ధర్నా అనే పదాన్ని ఎక్కడైనా మీరు వాడిర్రా? ఇలాంటి పోస్టర్లు ఎక్కడైనా వేసిరా? ఇగో సీఎం గారు మాకు న్యాయం చేయండి, నీ దగ్గరికి తెలంగాణ అమరవీరుల కుటుంబాలు వచ్చినాయి, ఉద్యోగాలు కావాలని చెప్పేసి నీ గేటును తట్టినాయి ఓయూ స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా మళ్ళీ బయట చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు. అప్పుడు ఏమైంది? నీ ఫోటో వచ్చి రాగానే నువ్వు 5 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టినావు. ఆ 5 లక్షల కోట్ల అప్పు తీరుస్తుంది వాళ్ళకి సతమతం అవుతారు. అటువంటిది ఇవాళ ఈ ఫోటోలు నీకు కనిపించినాయి, మంచిగా నిలబెట్టి ఎన్నో తీసుకున్నట్టున్నావు ఫోటోలు, అవి వేస్తున్నావు. ఈ పత్రిక, ఈ వార్తల రాష్ట్రాలకు కూడా బుద్ధి లేదు ఇంత కూడా. బూడిదని బదులని పొన్నమాట. రాష్ట్రం ఆర్పీ ట్యాక్స్ దందా, ఫ్లాష్ రవాణాలో కుంభకోణం, రోజుకు 300 లారీలు, ఒక్కోదానికి 3,000 కోట్ల అక్రమ